ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల జల సంజీవని తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం వద్ద టీబీపీ బోర్డు అధికారులు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. 44 కోట్లతో టీబీ డ్యాం 33 గేట్లు నూతనంగా ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు పనులను గుజరాత్కు చెందిన హార్డ్వేర్ అండ్ టూల్స్ సంస్థ పనులను దక్కించుకుంది. ముందుగా పాత గేట్లను తొలగించే పనులకు కాంట్రాక్టు సంస్థ మొదలుపెట్టింది. 2026 జూన్ ఆఖరు నాటికి పనులు పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేశారు. తుంగభద్ర డ్యాం నూతన గేట్లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయగా కర్ణాటక ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదు. పూజలు చేసి పనులు ప్రారంభించారు. 44 కోట్లతో టీబీ డ్యాం 33 గేట్లు నూతనంగా ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు పనులను గుజరాత్కు చెందిన హార్డ్వేర్ అండ్ టూల్స్ సంస్థ పనులను దక్కించుకుంది. ముందుగా పాత గేట్లను తొలగించే పనులకు కాంట్రాక్టు సంస్థ మొదలుపెట్టింది. 2026 జూన్ ఆఖరు నాటికి పనులు పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేశారు. తుంగభద్ర డ్యాం నూతన గేట్లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయగా కర్ణాటక ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదు.